భగవద్గీత అనేది చాలా అందమైన కథ. ఇది మనకు జీవితానికి సంబంధించిన గొప్ప పాఠాలను అందిస్తుంది. ఇది అర్జునుడు మరియు కృష్ణుడి మధ్య జరిగిన సంభాషణ. కృష్ణుడు అర్జునుడికి జీవితం, కర్తవ్యం మరియు ధర్మం గురించి బోధిస్తారు. రెండు సైన్యాల మధ్య ఒక రథం హరించుకోడి. ఆ రథం మీద కూర్చుని కృష్ణుడు అర్జునుడికి మహత్తరమైన జపానాన్ని అందిస్తారు. అక్కడే గీత మన ముందు అన్ఫోల్డ్స్ అవుతుంది. ఈ గీతలో ఉన్న ప్రతి పదం మనకు ఒక కొత్త అర్థాన్ని అందిస్తుంది. జీవితం, కర్తవ్యం మరియు దైవత్వం గురించి గీత మనకు బోధిస్తుంది. ఇది మనకు మన ఆత్మను తెలుసుకోవడానికి మార్గం చూపిస్తుంది. ఇది మహాభారతం అనే గొప్ప ఇతిహాసంలోని ఒక భాగం. ఈ ఇతిహాసం మనకు అనేక కథలు మరియు పాఠాలను అందిస్తుంది. కానీ గీత యొక్క జ్ఞానం శాశ్వతమైనది. ఇది కాలం తీరని జ్ఞానాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి ప్రతి చోట మాట్లాడుతుంది. భగవద్గీతలోని సందేశం సర్వత్రా వర్తిస్తుంది. ఆశావాదం మరియు ధైర్యం గురించి సందేశాన్ని అన్వేషిద్దాం. ఈ సందేశం మనకు స్ఫూర్తిని ఇస్తుంది మరియు మన జీవితాన్ని మారుస్తుంది. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కాబోతుంది. అర్జునుడు, గొప్ప యోధుడు, ఒక సందిగ్ధంలో పడ్డాడు. అతను తన సొంత కుటుంబాన్ని ఎదురుగా చూశాడు. అతను దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. అతను పోరాటం ఇష్టపడలేదు. అర్జునుడి పోరాటం మన పోరాటమే. మనందరం జీవితంలో కఠినమైన ఎంపికలు ఎదుర్కొంటాం. మనం భయం మరియు సందేహాలను అనుభవిస్తాం. గీత మనకు లోపల బలాన్ని ఎలా కనుగొనాలో చూపిస్తుంది. అర్జునుడి సారథి అయిన కృష్ణుడు అతని దైవ గురువు కూడా. అతను అర్జునుడి బాధను చూశాడు. కృష్ణుడు బోధించడం ప్రారంభించాడు. అతను కర్తవ్యం, కమ్ మరియు నిజమైన శివ్య గురించి మాట్లాడారు. కృష్ణుడి మాటలు శక్తివంతమైనవి. ఆత్మ శాశ్వతమైనదని ఆయన వివరించారు. నిస్వార కార్యం గురించి బోధించారు. అంతరం శాంతికి మార్గాన్ని అర్జునుడికి చూపించారు. ధర్మం అనేది గీతలో కేంద్ర ఇతిహాసం. దీని అర్థం నీతి మరియు సద్గుణ జీవితాన్ని గడపడం. తన కర్తవ్యాన్ని నెరవేర్చడం ముఖ్యమని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. మందరికి మన స్వధర్మం ఉంది. కర్తవ్యాన్ని సరైనది చేయడం గురించి. మన విధిని కనుగొని సమగ్రతతో జీవించడానికి గీత మనకు బోధిస్తుంది. దైవభాగం కోరికలేని కర్మం. కృష్ణుడు నిస్వార్థ కార్యం లేదా కర్మయోగ్ గురించి బోధించారు. కర్మయోగ్ అనేది మనం చేసే ప్రతి పనిని ఫలితాలపై దృష్టి పెట్టకుండా కర్తవ్యంగా చేయడం. ఇది మన ఆత్మను స్వేచ్ఛగా ఉంచుతుంది. మీ విధిని నిర్వర్తించండి, కానీ ఫలితాలకు అటాచ్ అవ్వకండి అని అన్నారు. కర్మయోగ్ అనేది మనం చేసే పనిలో నిస్వార్థతను ప్రోత్సహిస్తుంది. ఇది మనం చేసే ప్రతి పనిలో మనం మనసు పెట్టి దానిని పూర్తిగా చేయడంలో సహాయపడుతుంది. ఈ రోజు ప్రపంచానికి ఇది చాలా శక్తివంతమైన సందేశం. మనం నిస్వార్థంగా వ్యవహరించినప్పుడు మనం సమాజంలో సానుకూల మార్పును తీసుకురాగలము. ఇది మనం చేసే ప్రతి పనిలో నైతికతను మరియు సమర్హతను పెంచుతుంది. మనం స్వార్థ కోరికలు లేకుండా వ్యవహరించినప్పుడు నిజమైన స్వేచ్ఛను కనుగొంటాము. మన చర్యలు స్వచ్ఛమైనవి అవుతాయి. మనం చేసే ప్రతి పనిలో మన ఆనందాన్ని మరియు సంతృప్తిని పొందుతాము. ఇది మన జీవితాన్ని మరింత సార్థకంగా చేస్తుంది. వ్యక్తిగత లాభంకు మాత్రమే కాకుండా ఉద్దేశ్యంతో జీవించడానికి గీత మనకు స్ఫూర్తినిస్తుంది. మనం చేసే ప్రతి పనిలో మనం సమాజానికి మరియు ప్రపంచానికి సేవ్ చేయగలము. ఇది మనం చేసే ప్రతి పనిలో మనస్సు మరియు ఉత్సాహాన్ని పొందడంలో సహాయపడుతుంది. ఆరో భాగం ఆధునిక కాలానికి కాలాతీత జ్ఞానం. మనం ఆధునిక ప్రపంచంలో నివసిస్తున్నప్పటికీ పురాతన జ్ఞానం ఇప్పటికీ మన జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఈ జ్ఞానం మనకు మార్గనిర్దేశం చేస్తుంది. మనం ఎదుర్కొనే సవాళ్లను అధిగమించడానికి సహాయపడుతుంది. గీత బోధనలు పురాతన మానవి, కానీ అవి నేటికి ప్రాసంగికంగానే ఉన్నాయి. ఈ బోధనలు మనకు నైతిక విలువలను నేర్పుతాయి. మనం ఎలా జీవించాలో, ఎలా వ్యవహరించాలో తెలియజేస్తాయి. మనం ఇలాంటి సవాళ్లను ఎదుర్కొంటాం. ఆందోళన మరియు అనిశ్చితి. ఈ సవాళ్లను అధిగమించడానికి మనం గీతలోని జ్ఞానాన్ని ఉపయోగించవచ్చు. సందేహం మరియు అర్పం కోసం అన్వేష. గీత పరిష్కారాలు అందిస్తుంది. ఈ పరిష్కారాలు మనకు మన అణుశక్తిని గుర్తించడానికి సహాయపడతాయి. మన భావోద్వేగాలను ఎలా నిర్వహించాలో బోధిస్తుంది. మనం మన భావోద్వేగాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా మన జీవితాలను మెరుగుపరుచుకోవచ్చు. ఉద్దేశ్యంతో వ్యవహరించడానికి మనల్ని గైడ్ చేస్తుంది. మనం మన లక్ష్యాలను స్పష్టంగా నిర్ధారించుకోవడం ద్వారా మనం మరింత ఫలవంతంగా మరియు సంతృప్తికరంగా జీవించవచ్చు. స్వీయ ఆవిష్కరణ మరియు అంతర్గత శాంతి యొక్క గీత సందేశం కాలాతీతమైనది. ఈ సందేశం మనకు మన అసలు స్వరూపాన్ని గుర్తించడానికి
మన అంతర్గత శాంతిని పొందడానికి సహాయపడుతుంది. 7వ విభాగం గీతను జీవించడం. మనమందరం గీత జ్ఞానాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది ఆత్మ పరిశీలనను ప్రోత్సహిస్తుంది. లోప శాంతిని కనుగొనడానికి ఇది మనకు బోధిస్తుంది. గీత జీవితానికి దిక్సూచి లాంటిది. దాని సందేశాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మన జీవితాలను మార్చుకోవచ్చు. మనం సవాళ్లను ధైర్యంతో ఎదుర్కోవచ్చు. ఉద్దేశం మరియు ఆనందంతో జీవించడానికి గీత మనకు శక్తి ఇస్తుంది. 8వ విభాగం స్వీయావిష్కరణ యాత్ర. భగవద్గీత అనేది స్వీయావిష్కరణ యొక్క యాత్ర. ఇది మన నిజమైన స్వభావాన్ని కనుగొనడం గురించి. ఇది ధైర్యం మరియు కరువుతో జీవించడం గురించి. గీతను మీ గైడ్గా ఉండనివ్వండి. ఇది చేయాల్సిన యాత్ర. గీత జ్ఞానం మీ జీవితాన్ని మన్నించగలదు. ఇది ఆధునిక ప్రపంచానికి పురాతన జ్ఞానం యొక్క బహుమతి.